మై ఛానల్. చికెన్ కూరని కొద్దిగా ఘాటుగా కారంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ సోంపు, 2 యాలక్కాయ, పట్ట, గ్రాంబు, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో మార్చుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము. అదే కడాయిలో తగినంత నూనె పోసుకొని ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాము. 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీనికి ఫ్రై చేసుకోవాలి. 2 పెద్ద టమోటాలను మనము పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని నూనె బాగా పైకి తేలేంత ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఈ నూనెలో కాసేపు మగ్గనిచ్చాలి. తగినంత ఉప్పు వేసుకొని ఈ కూర తగినంత ఉప్పు వేసుకోండి. బాగా కలిపి బాగా దీన్ని నూనెలోనే బాగా మగ్గనిచ్చండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ నూనెలోనే బాగా మగ్గనిద్దాము. మూత చూస్తే చూడండి నూనె బాగా పైకి తేలి ఎంతో టేస్ట్గా ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనకు తగినంత వాటర్ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చికెన్ కుక్ చేయటం వల్ల ముక్క చాలా మెత్తగా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేయటం వల్ల మనకి ఈ చికెన్ కూడా నాటుకోడి పులుసులాగా చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా కానీ మనము మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకొని చికెన్ చేయడం వల్ల చికెన్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకొని మూత తీసి చూస్తే మన చికెన్ కూర తయారైపోయింది. సో ఈ చికెన్ కూర మనకి వేడి వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా కానీ మనము కూర చేసుకొని రాగి సంగట్లో కానీ మనం తింటుంటే 1-2 ముద్దలు ఎక్కువగానే తింటారు. సో ఒకసారి మీరు ఈ రాగి సంగటి ఈ చికెన్ కూర ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.